నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంగీత. తిరుమలగిరి గ్రామ శివారులో భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విలజిల్లుతూ రాతి కొండలు, పచ్చని ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న బూగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎండోన్మెంట్ అధికారులు జాతర కమిటీ ఆధ్వర్యంలో జాతర ఏర్పాటు ముమ్మరం చేశారు. ఏటా 5 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాకుండా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. బూగులోని వెంకటేశ్వర స్వామి అశేష భక్తజనులు పూజలందుకుంటూ ఉన్నారు. నేటి నుండి నవంబర్ 8 వరకు ఈ జాతర జరగనుంది. స్వామివారు గుట్టపై ఉన్న గుహలో దాక్కున్నారని తిరుమలగిరి గ్రామస్తులు చెబుతూ ఉంటారు. బూగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు అక్కడి ప్రకృతి సౌందర్యం ప్రత్యేక ఆకర్షణగా ఎక్కడ చూసినా ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు మానసిక ఆహ్లాదాన్ని అందిస్తాయి. నిత్యం యాంత్రిక జీవనంలో మునిగిపోయే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో నవంబర్ 4న ప్రారంభమై 8న ముగుస్తుంది. 4న స్వామివారిని తిరుమలగిరి నుండి గుట్ట వద్దకు ఊరేగింపుగా తీసుకువస్తారు. 5న నిత్య పూజలు, 6న ఏనుగు, గుర్రం వాహనాల ఊరేగింపు, 7న నిత్య పూజలు, మొక్కుబడులు, 8న నిత్య పూజలు ఉంటాయి. అనంతరం సాయంత్రం స్వామివారిని తీసుకువస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు 7.90 కోట్లు కేటాయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు మంజూరు చేసి శాశ్వత ఏర్పాట్లను పూర్తి చేశారు.